నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గ్రీన్ డే ఆకుపచ్చ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో విద్యార్థులు వివిధ రకాల ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు తేవడంతో పాటు వాటిని ఒక అంగడిలా పెట్టి క్రయ విక్రయాలు జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి హరిణా పవన్ మాట్లాడుతూ దీని ద్వారా రైతుల యొక్క సాధక బాధకాలు తెలుస్తాయని తెలిపారు. ఆకుపచ్చని వర్ణంలోని పండ్లు, కూరగాయల మాదిరి పిల్లలు తయారై రావడంతో వాటి ఆకారం, వాటి పేర్లు మరియు వాటి ప్రాధాన్యం విద్యార్థుల మనసుల్లో ముద్రించుకుంటుందన్నారు. ఈ గ్రీన్ డే వేడుకలలో పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అవి జస్ట్ లైక్ మార్కెట్ అన్నమాట. పర్చేస్ చేస్తున్నారు కానీ తర్వాత from Sri Saraswati Shishman Mandir High School, English Medium School. Today I am telling about bitter gourd. Bitter gourd is a vegetable. It is good for our health. Bitter gourd juice is our blood purifier. It comes many shape of varieties and sizes. It is bitter in taste. It is short. It has many seeds inside. Seeds are removed before cooking bitter gourd. Bitter gourd is my favorite curry. Thank you. అందరికీ నమస్కారం. నేటి కాలంలో విద్యార్థులంటే కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉండేటువంటి విషయాల్ని మాత్రమే నేర్చుకోవడానికి పాఠశాలకు వస్తున్నారు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుండే ప్రతి విషయాల్లో అవగాహన కలగాలి. ముఖ్యంగా నేడు అంతరించిపోతున్నటువంటి వ్యవసాయం మీద వాళ్ళకి ప్రత్యేక దృష్టి నిలపాలని ఈ గ్రీన్ డే సెలబ్రేషన్స్ చేశామండి ఈరోజు. అంటే వాళ్ళే వెజిటేబుల్స్ పర్చేస్ చేసుకొచ్చారు. అంతేకాకుండా ఇక్కడ మార్కెట్ని కూడా మేము అరేంజ్ చేస్తున్నాము. కూరగాయలు కొనడం, అమ్మడం, దానిలో ఉండేటువంటి రైతుల యొక్క సాధక బాధకాలని కూడా మేము వాళ్ళకి వివరించడానికి. అంతేకాకుండా మా పిల్లలు ప్రత్యేకంగా పేరెంట్స్ చాలా శ్రద్ధ వహించి వాళ్ళకి వెజిటేబుల్స్ షేప్లో ఆ చార్ట్స్ కట్ చేసి డెకరేట్ చేసి పంపించారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అడిగిన వెంటనే నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను అనగానే మీడియా మిత్రులు కూడా నాకు సహకరించి ఇక్కడికి విచ్చేశారు. నేను ఏ కార్యక్రమం చేసినా మీ యొక్క ప్రోత్సాహం నాకు ఎప్పటికీ ఉంటుంది. అలా ఉంటే నేను ముందు తరాలకి, అంటే కేవలం విద్యార్థులనే కాకుండా భావి భారత పౌరుల్ని కూడా తీర్చిదిద్దే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాను. అందుకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.